గత 5-6 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ పంచాయతీలు నేటికి 13 వివిధ క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మేము గతంలో అనేక కలెక్టర్ ఆఫీసులు గ్రీవెన్స్లు ఇచ్చాము. అలాగే ఆందోళన చేసిన నేపథ్యంలో కొమరాడ తహసీల్దార్ గారితో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ అధికారులు, అందరూ డాక్టర్స్, వైద్య సిబ్బంది అందరూ కూడా వచ్చి అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ రోజు మేము కూడా వెళ్ళాము. పరిశీలించిన నేపథ్యంలో అసలుకి ఏం జరుగుతుంది, అసలు ఈ ఫ్యాక్టరీ వల్ల కలుషితం అవుతుందా, ఫ్యాక్టరీ పక్కన పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో మోటార్లు ఉన్నాయి, దీనివల్ల నీరు కూడా కలుషితమై క్యాన్సర్ వస్తుందనే అభియోగం ఆ గ్రామ ప్రజలందరూ కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో ఆ పక్క చుట్టుపక్కల కూడా 12 మంది చనిపోవడం, 13 చనిపోవడం కూడా కొంతవరకు ఊతనిచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అసలు నిజాలు తేల్చాలి. అసలు ఈ పురుగుల మందు వల్ల ఎఫెక్ట్ ఉందా లేదా, అసలు ఇది పురుగుల మందుకు ఎటువంటి అనుమతులు ఉన్నాయి,